అన్నదాత పోరుకు భారీ ఎత్తున రైతులు కదలి వస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరును అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని రైతులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం వైపుకు దూసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వ పెద్దలే యూరియా కృత్రిమ కొరత సృష్టించారని రైతులంతా మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరియా అందించారని రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాము అష్ట కష్టాలు పడుతున్నామని రైతులంతా వాపోతున్నారు. తమను రాజు మాదిరిగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డినే సీఎం కావాలని రైతులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఓకే, ఆడియో తీసుకుంటాను. రైట్ సురేంద్ర, ఏంటి అక్కడ పరిస్థితి? సో రైతుల్ని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని అడ్డుకుంటున్న పోలీసులు ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏంటి సిచ్యువేషన్ అక్కడ? అది పూర్తిగా నందిగామ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. రైతులకు యూరియా అందాలంటూ వైఎస్ఆర్సీపీ ఈ రోజు రైతు పోరుబాట కార్యక్రమానికి పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వినతి పత్రాలు ఇవ్వడానికి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎక్కడా కూడా ఇటువంటి నిరసనలకు కానీ కార్యక్రమాలకు కానీ అనుమతి లేదంటూ పోలీస్ కమిషనర్ నేను ఆదేశాలు జారీ చేశారు. నందిగామ ప్రాంతంలో సెక్షన్ 30 ఉందంటే ఎవరు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఖచ్చితంగా మాకు యూరియా ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి, పంట పొలాలను కాపాడాలంటూ వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఆందోళన బాట పట్టింది. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వేసిన ప్రతి అంచనాన్ని దాటుకుంటూ వైఎస్ఆర్సీపీ నేతలు బార్కెట్లు కూడా దాటుకుంటూ ఆర్డీఓ ఆఫీస్ వరకు చేరుకున్న పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా రైతులందరికీ యూరియా అందాలి, పంటలు ఏ ఒక్క పంట నష్టపోకూడదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇప్పటికొచ్చి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలేదు. ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రతి ఏడు ఏ పంట పండుతుంది, ఎన్ని ఎకరాల్లో పండుతుంది, దానికి కావాల్సిన ఎరువులు ఏంటి, ఇతర అంశాలన్నీ కూడా ఒక సర్వే చేయించి ఒక అంచనా ప్రకారం అందించేది. కానీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అంచనాలని తారుమారయ్యే, పూర్తిగా రైతుని వ్యవసాయానికి దూరం చేశారు. వ్యవసాయం దండగానే పరిస్థితి కూడా వచ్చింది. స్వయాన చంద్రబాబు నాయుడే ఇటువంటి మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకి సంబంధించి ఎక్కడికక్కడ ఈ యూరియా సరఫరా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ సరఫరా కేంద్రాలు అన్ని చోట్ల కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా రైతులు క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవంతా కూడా ప్రతిపక్షాల ప్రచారం అంటూ కూడా కొట్టిపారేసే ఒక ప్రయత్నం కూడా ఆ ప్రభుత్వం చేసింది. అయితే ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా రైతులు కూడా తిప్పుకొట్టిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి ఇక్కడంతా అడ్డుకున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాటర్ కెనాల్ని తీసుకొచ్చారు, ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. టీఆర్ గ్యాస్ ఉపయోగిస్తామంటూ కూడా ఇప్పుడు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఎవరికి అనుమతి లేదు, ఎవరిని లోపలికి వెళ్ళొద్దంటూ. అయితే 15 మంది నాయకులు మాత్రం లోపలికి పంపిస్తున్న దృశ్యాలు కూడా మనం సాక్షి టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. నాయకులు అంటే ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం మాత్రం లోపల ఎటువంటి పరిస్థితి ఉందో ఇలా చెప్తారు. అయితే కార్యకర్తలు రైతులు మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఖచ్చితంగా మేము వెళ్ళాలి, మా సమస్యలు కూడా మేము ఆర్డీఓ దృష్టి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నిన్న కలెక్టర్ కూడా చెప్పారు ఎక్కడ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఎరువుల కొరత లేదంటూ ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఎక్కడికెక్కడ ఎరువుల కొరత ఉంది అంటూ కూడా రైతులే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు నందిగామకు వస్తున్న రైతుల్ని ఎక్కడెక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 21 ప్రదేశాలలో ఈ పోలీసు చెక్ పోస్టులు పెట్టారు. ఏ ఒక్కరిని కూడా ఇటు రానివ్వకుండా నందిగామకు రాకుండా అష్ట దిగ్బంధనం చేసినా కానీ పోలీసులు రక్షణ వలయాన్ని తప్పించుకొని పూర్తిగా ఈ ప్రాంతానికి రైతులు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇది ఒక వేదికగా మేము ఉపయోగించుకుంటున్నాం. రైతు పోరు బాటలో మేము కూడా భాగస్వామ్యం అవుతూ రైతులు చెబుతున్న పరిస్థితి నందిగామ